చేసినటువంటి త్యాగమే క్రిస్మస్. సర్వలోకము యొక్క రక్షణార్థమై పరలోకం వదిలి భూలోకానికి రావడమే ప్రియులారా క్రిస్మస్. ఇదే ప్రజలందరికీ ఒక సంతోషకరమైనటువంటి ఆ వర్తమానం. దేవుని ప్రేమ ఈ రీతిగా మనిషిని నాటు నుంచి నేటి వరకు కూడా వెంబడిస్తుంది ప్రియులారా. కనుక ఉదయ కాలము దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తుంటున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా చూడండి, మన కొరకే యేసుక్రీస్తు ప్రభువారు అనగా కలువరి శిలువలో ఆయన రక్తమును కాచి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఈ సర్వలోకానికి సర్వ సృష్టికి ఆయన ప్రేమను యేసు ప్రభువారు ప్రకటించమన్నాడు. ఆయన ప్రకటించబడుతుంది. బైబిల్లో ఒక మాట రాయబడింది, యేసుక్రీస్తును ఎరుగుట నిత్య జీవమని. యేసుక్రీస్తును ఎరుగుట నిత్య జీవమని. చూడండి, ఎందుకంటే ఆయన అన్నాడు పరలోకమునకు మార్గము అన్నాడు. ఎంత మంచి దేవుడు చూడండి. పరలోకానికి మార్గం అయినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా పరలోకము తీసుకెళ్ళటానికి మనందరి యొక్క రక్షణ కొరకై కలువరి శిలువలో ఆయన రక్తమును కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇదే ప్రజలందరికీ ఒక సంతోషకరమైనటువంటి సువర్తమానము. ప్రియులారా, ఈ లోకమా శాశ్వతమైనది. గమనించు, ఈ లోకమా శాశ్వతమైనటువంటిది కనుక ఎన్ని ఉన్నా మానవుడు వదిలిపెట్టి వెళ్లాల్సిందే. మేడలు మిద్దెలు ఆస్తులు అంతస్తులు ఏ తిరిగతులు ఉన్నప్పటికీ కూడా మనుషుడు లోకమును విడిచిపెట్టి వెళ్లాల్సిందే అని దైవ గ్రంథము బైబిల్ తెలియజేస్తుంది. మరి మనుషులతో పోయేదేంటిది? తను చేసుకునేటువంటిది అంటారు కదా, వాని కరమరా అని చెప్పి